మొదట చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి సమయంలో, ఈ చల్లపూట సమయంలో మరి ఒకసారి దేవా, నీవు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకునడానికి ప్రభువా, నీ బిడ్డలుగా మేము కూడుకుని ఉన్నాం తండ్రి. మా ప్రాంతాలు వేరైనా అయ్యా, మేము ప్రభువా ఆయా స్థలాలలో ఉన్నప్పటికీ అంతటా వ్యాపించి ఉన్నవాడవు నీవు నాయనా. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, శక్తిమంతుడు, సజీవుడు అయిన ప్రభువా, నీ కార్యాలను జ్ఞాపకం చేసుకునడానికి మేము కూడుకొని ఉండగా ఈ సమయం మాకు మేలుకరంగాను ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగే రీతిగాను దేవా ఈ సమయం ఉండేలాగున నీవే ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీ సహాయాన్ని మీరు మాకు దయచేయమని మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ ప్రభువా, ఈ నెట్ ద్వారా కానీ పవర్ వల్ల కానీ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. ఈ మాటలు ప్రభువా మాకు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజానికి ఈరోజు ఆదివారం ఆరాధనలో మనం లైవ్ ద్వారా మనం వాక్యాన్ని విన్నాం. మరి ఈరోజు మనం కొంత మార్చుకోవడం మంచిది అనిపించింది. ప్రతి ఆదివారం మరి దేవుడు చేసిన కార్యాలు, అలాగే మరి ఎవరి అయినా మిషనరీల గురించిన వారి యొక్క సాక్ష్యాలు వినడం, అలాగే మన జీవితంలో జరిగిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం అవసరం అనిపించింది. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అయితే మా జీవితంలో ఈ మే 2వ తారీఖు ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయింది. మరి అది ఏంటి అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అయితే 2001వ సంవత్సరం ఈ మే 2వ తారీఖున నా తండ్రి ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. ఈరోజు నిజానికి ఉదయకాలం నుండి కూడా నాన్నగారి జ్ఞాపకాలు గుర్తుకొస్తానే ఉన్నాయి. అయితే నిజంగా మరి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాన్నగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసేవారు. అయితే మేము ద్వారపూడిలో ఉండగా అనపర్తి నుంచి మా నాన్నగారు ప్రతి వారం మమ్మల్ని మా పిల్లల్ని చూడడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక 2-3 సంచులు పిల్లలకి కావలసినవన్నీ, వాళ్ళు ఏవైతే ఇష్టంగా తింటారో అవన్నీ తీసుకొచ్చేవారు. మరి మాకు ఇంట్లోకి ఏం అవసరం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా తీసుకొచ్చేవారు. తల్లిదండ్రులుగా బిడ్డల ఎడల ఉన్న ప్రేమ ఎలాంటిదో మీకు కూడా చాలా మందికి తెలుసు. అయితే మా నాన్నగారు చాలా ప్రేమగా మరి మమ్మల్ని చూసేవారు. అయితే ఈ మే నెల 2వ తారీఖున మా నాన్నగారు నిద్రించడం నిజానికి మమ్మల్ని చాలా వేదనకి గురి చేసింది. ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తయింది నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. కానీ నాన్నగారి జ్ఞాపకాలు మాత్రం ఇంకా మా కళ్ళ ముందు అలా కదలాడుతూనే ఉన్నాయి. అయితే నాన్నగారు మా దగ్గరికి వచ్చేటప్పుడు మరి మమ్మల్ని సంతోషింప చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవారు. అన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను, నాన్నగారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మాకు మా పిల్లలకి ఎవరో తీసుకొచ్చేస్తారు ఇవన్నీ అని నేనైతే చాలా బాధపడేదాన్ని. మరి ఇంట్లోనికి అవసరమైనవన్నీ కూడా మరి అన్ని సమకూర్చేవారు. నాన్నగారు రైస్ కమిషన్ వ్యాపారం చేసేవారు. అయితే మాకు ఇంట్లోకి ఎంత చిన్న విషయమో చూడండి, ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనడానికి
నా జీవితంలో ఇదొక రుజువు. ఇంత చిన్న విషయం కూడానా అనుకుంటాం. దేవుడు మన తల వెంట్రుకల్ని పట్టించుకున్న దేవుడు ఇంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటున్నాడు అనడానికి ఇదే మీకు రుజువు. అయితే వచ్చేటప్పుడు నాన్నగారు మాకు ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చేవారు. ఇడ్లీ బియ్యం ఆడించేసి మా ముగ్గురు కూతుళ్ళకి పంచేవారు అనమాట. అయితే ఒక 4-5 కేజీలు ఇడ్లీ రవ్వ తీసుకొచ్చేవారు ప్రతి నెల కూడా. మాకు అది అయ్యేసరికి మళ్ళీ తీసుకొచ్చేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను, ఎవరైనా చర్చికి రైస్ తీసుకొస్తారు, బియ్యం తీసుకొస్తారు, కానీ ఇక ఇడ్లీ రవ్వ అయిపోయింది, ఈ రోజుతోటే ఇది లాస్ట్ అని చెప్పి ఒక కప్పు ఉంటే ఆ కప్పు నానబెడతా ఆ రోజు అనుకున్నాను. ఇక నాకు ఈ రోజుతో ఇంక ఇడ్లీ రవ్వ తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నాను. అది నానబెట్టి నేను వచ్చి కూర్చున్నాను. ఆ రోజు ఆదివారం ఆరాధనలోకి వచ్చి కూర్చున్నాను. ఆరాధన జరుగుతుంది. ఆరాధన అయిపోయేసరికి ఒక మూట ఉంది అక్కడ, 20 కేజీల మూట. నేనైతే అది ఏమనుకున్నానంటే, మామూలుగా చర్చికి వచ్చేవాళ్ళు బియ్యం తీసుకొస్తారు కదా, అలాగే ఎవరో బియ్యం తీసుకొచ్చారు అనుకున్నాను. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బియ్యం మూట అది ఏంటి అని మామూలుగా విప్పి చూసేసరికి అందులో ఇడ్లీ రవ్వ ఉంది. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏంటి, చర్చికి ఇడ్లీ రవ్వ ఎవరు తీసుకురారు కదా, బియ్యం తీసుకొస్తారు కానీ అనుకున్నాను. వెంటనే నా మనసులో ఆలోచన, నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు, ఇడ్లీ రవ్వ ఇంకెవరు తీసుకొస్తారు అనుకున్నావు కదా అని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఈ లోకపు తండ్రి అందనంత దూరానికి వెళ్ళిపోయిన పరలోకపు తండ్రి మాత్రం అంత సమీపంగా ఉంటూ ప్రతిదినం కూడా అనుక్షణం కూడా మనకి కావలసిన ప్రతి అవసరతని, మాకు కావలసిన ప్రతి అవసరతని ఆయన మహిమేశ్వర్యంలో నుంచి తీర్చడం ఎంతైనా సంతోషం. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగునని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. నిజమే, ఈ లోకపు తండ్రి కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. కానీ పరలోకపు తండ్రి అనుదినం అనుక్షణం కూడా మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా మీకు ఈ సాయంత్రం సమయంలో తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా ఎన్నెన్నో విషయాలు ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు. అయితే మరి నాన్నగారు గురువు గారి కింద, దేవుడి కింద పూజించేవారు. చాలా ఎక్కువ విగ్రహారాధన చేసేవారు. ఆ విగ్రహారాధన సమయంలో మరి నేను అనారోగ్యంగా ఉండడం, నా ద్వారా ప్రభు మా ఇంట్లోనికి అడుగు పెట్టడం, నన్ను ప్రభు మా ఇంట్లోనికి అడుగు పెట్టడానికి ఒక ద్వారబంధంగా వాడుకోవడం నిజంగా ఎంతైనా సంతోషం. నేనంటే చాలా ప్రేమగా ఉండేది నాన్నగారికి. నా ద్వారా ప్రభు మరి మా ఇంట్లోనికి అడుగు పెట్టారని మా ఇంటికి ఎప్పుడొచ్చినా చాలా సంతోషంగా పిలిచేవారు. మా ముగ్గురులోనూ లేని ధన్యత నాకు దొరికింది అని చెప్పి పాస్టమ్ గారు ఏం చేస్తున్నారండి, మా పాస్టమ్ గారు వచ్చారు అని ఎంతో సంతోషంగా హృదయపూర్వకంగా మరి అనేవారు. నిజంగా చాలా ఒకవైపు బాధ అయినా ఒకవైపు అనిపిస్తుంది, ఈ 20 సంవత్సరాలు మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారేమో ప్రభువా, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, మనవల్ని జ్ఞాపకం చేసుకోండి, అల్లుళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని విజ్ఞాపన చేస్తున్నారేమో అని నేను ఒక్కొక్క సమయంలో మరి ఆలోచన చేస్తూ ఉంటాను. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యాలు, అద్భుతాలు. అయితే నాన్నగారికి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల కాలు మీద ఒక పుండు వేయడం, ఆ పుండుతోటి చాలా బాధపడ్డారు చివరి టైంలో. అయితే ఆ పుండుతోటి కాలు కట్టుకట్టి పెద్ద గాయం అయిపోయింది. అయితే అలాంటి సమయంలో నాన్నగారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మేము ముగ్గురు ఆడపిల్లలం కాబట్టి వ్యాపారం లావాదేవీలు మాకేం తెలీదు. చాలా మందికి మరి నాన్నగారు డబ్బులు ఇవ్వడం, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవడం, అవి మాకేమీ తెలీదు. చనిపోయేసరికి మాత్రం మరి ఇవి మాకు తెలియకపోవడంతో కొంతమంది 10,000 ఇవ్వాల్సిన వాళ్ళు మాకు 50,000 ఇవ్వాలి, మాకు 1,00,000 ఇవ్వాలి అని వచ్చేవారు. మా నాన్నగారికి ఇవ్వవలసిన వాళ్ళము సైలెంట్ అయిపోయారు. మాకైతే ఈ విషయాలు ఏం తెలియదు. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత
చాలా కలవరానికి గురైనప్పుడు మరి ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితి, అంత అంధకారంలాగా కనిపించిన పరిస్థితి, పట్ట పగలే చెమ్మ చీకటి ఆవరించిన పరిస్థితి. అయితే ఆ సమయంలో నేను చాలా వేదనగా ఉండేదాన్ని, ప్రార్థనే చేసుకునేవాళ్ళం, ఏం చేయాలో తెలియని స్థితి. ఒకరోజు ఒక దర్శనంలో నాకు మా నాన్నగారు కనిపిస్తున్నారు. మా నాన్నగారు నిజానికి సహజంగా రంగు నల్లగా ఉంటారు. అయితే నాకు కనిపించిన ఆ దర్శనంలో మాత్రం చాలా వెలుగుగా ఉన్నారు, చాలా తేజస్సుగా ఉన్నారనమాట. అయితే నాన్నగారు కాలు అది చూస్తే ఏ విధమైన గాయం కూడా లేదు, చాలా ప్రకాశంగా ఉన్నారు. అయితే అప్పుడు నేను అడుగుతున్నాను, ఏంటి నాన్న మీరు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు, మనం ఎవరికి ఎంత ఇవ్వాలి, మీకెవరు ఎంత ఇవ్వాలి, ఇవేం చెప్పలేదేంటి అని అడుగుతున్నాను. నేను అడుగుతుంటే నాన్నగారు అన్నారు, ఇంక నేను అవేమి మాట్లాడకూడదమ్మా, స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అంటున్నారు. అంటే నాకు వెంటనే అర్థమైంది, అవును కదా నాన్నగారు దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి ఇక ఈ విషయాలు ఏం మాట్లాడరు అనమాట. అదే ఆ దర్శనంలోనే మా ఇంట్లో టీవీ ఉంటే ఆ టీవీ ఆన్ అయ్యి టీవీ పనిచేస్తుంది. నాన్నగారు ఈ మాట కూడా అన్నారు, టీవీ స్విచ్ ఆఫ్ చేసేయండి అని అన్నారు. అంటూనే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని స్తుతించడం ఇప్పటికీ కూడా ఆ దర్శనాన్ని నేను మాత్రం మర్చిపోలేను. ఆ కాలుకి ఏ విధమైన గాయం లేదు, మనిషి నేను ఎప్పుడు కూడా చూడలేదు, అంత ప్రకాశవంతంగా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ఈ లోకంలో మరి మనం ఎన్నెన్నో విషయాల్లో మనం నలుగుతూ ఉంటాం, కానీ మనకి సహాయకుడు, మన కొండ, మన కోట, మన ఆశ్రయం ప్రభువే అని మాత్రం మర్చిపోకూడదు. నిజానికి మాకైతే మరి మమ్మల్ని విడిచి వెళ్ళారు అన్న బాధ తప్ప ఆయన ప్రభు దగ్గర ఆనందిస్తున్నారని మరి ఒకవైపున సంతోషం కూడా. కానీ యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, నేను మిమ్మను అనాథలుగా విడవను అని. నాన్నగారు మరి దూరంగా ఉన్నప్పటికీ, నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా పరలోకపు తండ్రి మాత్రం మమ్మల్ని అనుదినం పోషిస్తూ అనుదినం నడిపిస్తున్న గొప్ప దేవుడు. నేనైతే చాలా సందర్భాల్లో ఇలా నాన్నగారు చేసిన ఈ జ్ఞాపకం చేసుకుంటే అంతకంటే ఎక్కువ ఎన్నో రెట్లు ఎక్కువే నిజంగా నా హస్తం కొరచైపోయిందా అన్నట్లుగా ప్రభు సమాధానం ఇవ్వడం ఎంతైనా ఆశ్చర్యం, ఎంతైనా అద్భుతం. నిజమే, ఆయన హస్తం రక్షింపనేరికి ఉండినట్లు యెహోవా హస్తం కురచి కాలేదట. మనం ఏ సమయంలోనైనా ఏ పరిస్థితిలోనైనా మనం సహాయం కొరకు ప్రభువుని వేడుకోవడం ఎంతైనా అవసరమని మరొకసారి తెలియచేస్తున్నాను. నాన్నగారికి మరి ఈ పూజలు ఇవన్నీ అలవాటు కాబట్టి అదే అలవాటులో ప్రతిరోజు ప్రార్థన ఎలా చేసుకునేవారంటే ఉదయకాలమే లేచి బ్రష్ చేసి ఫస్ట్ స్నానం చేసి మడి బట్టలతో మరి అప్పటిగా విగ్రహారాధన చేసేవారు కాబట్టి ఇప్పుడు ఏం చేసేవారంటే స్నానం చేసేసి టవల్ చుట్టుకుని మోకరించి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునేవారు. అప్పటి వరకు ఏమీ ముట్టుకునేవారు కాదు, కానీ ప్రతిరోజు మాత్రం ఒక పాట పాడుకునేవారు. ఆ పాట ఇప్పటికీ కూడా నాకు జ్ఞాపకం, మేము కూడా పాడుకుంటానే ఉంటాం. నాన్నగారికి ఇష్టమైన పాట, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదన ప్రభు అనే పాట మాత్రం పాడుకునేవారు. చాలా మంచి పాట, అర్థవంతమైన పాట. దేవుడు నమ్మదగిన దేవుడు, నిజంగా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ పాట ఒక్కసారి మనం పాడుకుందాం. బ్రతికేదను
మాట్లాడినతో నీ బ్రతికెదను ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినతో నీ బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరే హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరే హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుకరింపను, ఎరుగనైతి మార్గము, లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, రక్షకా. నాతో నీవు మాట్లాడినతో నీ బ్రతికెదను ప్రభు. నీ బ్రతికెదను ప్రభు. నీ బ్రతికెదను ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ లోకపు తండ్రి అయితే కొంతకాలమే మనల్ని పోషించగలరు, కొంతకాలమే మన అవసరతలు తీర్చగలరు. కానీ పరలోకపు తండ్రి అయితే మనల్ని కడ వరకు, మరణము వరకు మనల్ని నమ్మకంగా నడిపించే నాయకుడు, మన ప్రతి అవసరత తీర్చే దేవుడు. నిజమే, కొద్దిపాటి దానికే నేనైతే మరి ఎలాగా మరలా మనకి ఇవన్నీ ఎలా వస్తాయి, ఎలా మన అవసరం తీరుతుంది అనుకునేదాన్ని. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని, లక్షల మందిని అరణ్యంలో ప్రభు పోషించాడు. నిజంగా అదంతా జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇశ్రాయేలీలకి లక్షల మంది ప్రజలకి ఎవరు వండి పెట్టారు? వాళ్ళకి వండడానికి ఎన్ని బస్తాల రైస్ పడుతుంది, ఎన్ని రకాల, ఎన్ని పుల్లలకు అవసరం వాళ్ళకి వండడానికి. కానీ దేవుడు అన్నిటికీ చాలినవాడు, అన్నిటికీ సరిపోయినవాడు. లక్షల మందికి సరిపడే ఆహారాన్ని, మన్నాని ప్రభు కురిపించినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. నిజమే, నేను ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను అనుకుంటుంటాను, ఇశ్రాయేలీలకి మరి అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళకి ఏ విధమైన వాహనాలు లేవు, కానీ వాళ్ళకంత శక్తి ఎలా వచ్చింది? వాళ్ళ కాలు వాయలేదని రాయబడి ఉంది, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతకిల్లిపోలేదని ఉంది. అంత శక్తి, అంత సత్తు ఎలా వచ్చింది అంటే నిజంగా నా పరలోకపు తండ్రి వాళ్ళకి పెట్టిన ఆహారం వల్లే అనిపిస్తుంది. నిజమే, ఇప్పుడు మనం తినే ఆహారాల్లో అన్ని రకాల కల్తీ, మనం తినే ఆహారంలో ఏ విధమైన శక్తి లేదంటున్నారు నిపుణులు. కానీ దేవుడే స్వయంగా దేవుడే పంపించిన ఆహారం అంటే అందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. మరి ఆహారం తిన్న వాళ్ళకి ఏ విధమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఏమో వచ్చి ఉండవేమో అని నేనేమో చాలా సార్లు ఆలోచన చేసినప్పుడు, చదివినప్పుడు నిజమే, ఎంత గొప్ప దేవుడు నాయనా. నిజంగా నీ బాహుబలం చాలా చాలా గొప్పది అని మరి కీర్తనాకారుడు చెప్పినప్పుడు ఆయన బాహుబలాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించకుండా మనం ఉండలేము. మరి ఈ రోజు ఈ మే 2వ తారీఖు కారణంగా మరి ఈ నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి పరలోకపు తండ్రిని మనం
హత్తుకొని అన్ని విషయాల్లోనూ మనం ఆయనకి నమ్మకంగా ఉండాలని మరి ఒకసారి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈయన కొద్ది మాటలో ప్రభు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. బావగారు ముగింపు ప్రార్థన చేస్తారు.